హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజైతే సమ్మర్ స్పెషల్గా చైనా గ్రాస్తో ఒక సరికొత్త రెసిపీని అయితే మీకు పరిచయం చేస్తానండి. క్రీమీగా చల్లగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. ఒక్కసారి దీని రుచి చూస్తే మళ్ళీ అడుగుతానండి, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు పోసుకోండి. ఈ పాలు చక్కగా కాగి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మరొక నిమిషం పాటు ఈ విధంగా గెరిటి సహాయంతో కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ ఒక ప్యాకెట్ జున్నుగడ్డి ప్యాకెట్ తీసుకుంటున్నానండి. దీనిని చైనా గ్రాస్ అని కూడా పిలుస్తారు, అగర్ అని కూడా పిలుస్తారండి. బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది వచ్చేసి 10 గ్రాములు ఉంటుందండి. ఇది ప్యూర్ వేగన్ రెసిపీ అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదే మనకి బయట సూపర్ మార్కెట్లో పౌడర్ ఫామ్లో కూడా ఉంటుందండి. అది 10 గ్రాములే ఉంటుంది, ఇది 10 గ్రాములే ఉంటుంది. మీకు ఏది దొరికితే అది వాడుకోండి. నేనైతే ఇక్కడ ఈ అగర్ పౌడర్తో ఈ రెసిపీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/4 కప్పు పంచదార వేసుకోండి. నీళ్ళేమీ వేయకండి. నీళ్ళేమీ వేయకుండా కలుపుకుంటూ ఈ పంచదార మొత్తం కూడా కరిగి తేనె కలర్లో వచ్చేంత వరకు ఉడికించండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తేనె కలర్ వచ్చిన తర్వాత మరి కొంచెం సేపు దీన్ని ఉడికించాలండి. ఈ విధంగా డార్క్ తేనెలుగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా లోలో పెట్టుకొని మనం కాగబెట్టుకున్న పాలని కొంచెంగా అందులో వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకండి, పాలు మొత్తం కూడా పొంగుతాయి అన్నమాట వీటి మీద. ఇలా కొంచెం పోసిన తర్వాత ఇవన్నీ కూడా ఆ క్యారమెల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసి నురుజు కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మరికొన్ని పాలు పోసుకోవాలి. అలా మొత్తం పాలని కూడా పోసుకోవాలండి. ఈ విధంగా పాలు మొత్తం పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇందులోకి అగర్ పౌడర్ కూడా వేసుకుందామండి. అదే మీరు జున్నుగడ్డి కనుక వాడితే దానిని వాటర్లో నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని మొత్తం కూడా కరిగిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకోండి. ఈ పౌడర్ మనకి వెంటనే పాలల్లో కరిగిపోతుందండి, అందువల్ల ఇప్పుడు వేస్తే సరిపోతుంది. ఈ పౌడర్ వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చక్కగా క్యారమెల్ మనం వేసుకున్న అగర్ పౌడర్ 2 కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వడగట్టుకోండి. ఈ విధంగా వడకట్టడం వల్ల ఎక్కడైనా క్యారమెల్ కానీ లేదంటే అగర్ పౌడర్ కానీ ఉండలుగా ఉందనుకోండి, అది మొత్తం కూడా పోతుందన్నమాట. ఈ విధంగా చక్కగా వడకట్టుకోండి. ఇప్పుడు ఒకసారి స్పూన్ సహాయంతో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. పైన లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం సెట్ అయిన తర్వాత దీనిపైన కొన్ని పల్లీలన్నీ కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారమెల్ పుడ్డింగ్కి పైన పల్లీలతో కనుక మీరు గార్నిష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొంచెంగా వేసుకున్నాం కదండి. ఇది పూర్తిగా సెట్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇది సెట్ అయిన తర్వాత మనకి చేతికి ఏమీ అంటదండి. అలా అంటకుండా వచ్చిందంటే మీకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చైనా గ్రాస్ పుడింగ్ రెడీ అయిపోయింది. దీనిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇలాంటి సరికొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్.